మాట్లాడు. రానున్న భవిష్యత్తులో ఇప్పుడు కనుక మొక్కలు నాటుకోకపోతే మనం అన్ని సంపాదించుకుంటున్నా హాస్పిటల్లో పాల్గొనడం తప్పితే ఏమి వృధా అయిపోతాయి డబ్బులన్నీ. మొక్కలు కనుక నాటుకోగలిగితే రానున్న భవిష్యత్తులో ఆరోగ్యంతో కూడిన వాతావరణాన్ని కనుక ఇవ్వగలిగితే ఇన్ని ఆస్తులు కూడబెట్టిపోయినా ఆరోగ్యం కూడబెట్టి మంచిగా ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు నాటుకొని ఇప్పుడు కనుక నాటుకొని మొక్కలు నాటుకుంటే కనుక రానున్న భవిష్యత్తులో స్వచ్ఛమైన వాతావరణం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాం. లేనిచు ఎకరానికి 40 బస్తాలు పండేది ఇప్పుడు కనుక రానున్న భవిష్యత్తులో 4 బస్తాలు కూడా పండవు. అది జాగ్రత్తలు గుర్తు చేసుకొని చేసుకోండి. అర్థమైందా సంగతి? మరి రాను డొక్కల పీక్కపోవాల్సి వస్తుంది. వర్షాలు ఉండవు, భూముల్లో నీళ్ళు ఉండవు, వేడి చెట్లు ఏంది ఉంటుంది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటుకొని మంచిగా చేసుకోండి. మంచిగా 4 బస్తాలు కూడా పండవు. ఇవాళ కూడబెట్టి పక్కన పెట్టినట్టు కాదు, రేపు కూడా పోయి హాస్పిటల్ ఇట్లా పెట్టుకొని తిరగాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. రేపు ఎన్ని డబ్బులు కూడా పెట్టినా వేస్తే ఇట్లా పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. పోరగాళ్ళు ఎవరిస్తారు? ఏం చేసుకోవడం?